తెలంగాణలో రెండో దశ గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు రంగం సిద్ధమైంది. మరి కాసేపట్లో పోలింగ్ ప్రారంభం కానుంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ కొనసాగనుంది. ఇక మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభిస్తారు. సాయంత్రానికల్లా ఫలితాలు ప్రకటించబోతున్నారు. రెండో దశలో మొత్తం 193 మండలాల్లోని 3911 గ్రామ పంచాయతీ సర్పంచులు, 29,917 వార్డు సభ్యుల పదవులకు ఇవాళ ఎన్నికలు జరగబోతున్నాయి. 12,782 మంది సర్పంచ్ పదవులకు, 71,071 మంది వార్డు సభ్య స్థానాలకు బరిలో నిలిచి తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మొత్తం 57,22,465 మంది ఓటర్లు 38,337 పోలింగ్ కేంద్రాల్లో తమ ఓటు హక్కును వినియోగించుకోబోతున్నారు. ఎన్నికల నిర్వహణకు పగడ్బందీగా ఏర్పాట్లు చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం. రెండో దశలో 4,333 గ్రామ పంచాయతీ సర్పంచ్, 38,350 వార్డు సభ్యుల పదవుల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడింది. ఇక వీటిలో 415 గ్రామ సర్పంచ్, 8,307 వార్డు పదవులు ఏకగ్రీవమయ్యాయి. ఇక మరో 5 గ్రామాల్లో 108 వార్డుల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ఇంకో 2 గ్రామాల్లో 18 వార్డుల్లో ఎన్నికలను నిలిపివేశారు. ఇవి పోను మిగిలిన పంచాయతీల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. 4,593 మంది రిటర్నింగ్ అధికారులు, 30,661 మంది సిబ్బంది ఈ ఎన్నికల విధుల్లో పాల్గొననున్నారు. 2,489 మందిని ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా నియమించారు. 40,626 బ్యాలెట్ పత్రాలను ఎన్నికలకు వినియోగిస్తూ ఉన్నారు. సమస్యాత్మకంగా గుర్తించిన 3,769 కేంద్రాల్లో పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ చేయబోతున్నారు. అలాగే మరోవైపు ఎన్నికల దృష్ట్యా పోలీసులు గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక ప్రశాంతంగా పోలింగ్ కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పోలింగ్ను ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు.